ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు. ఓ శిష్య, లేనెరుక బయలు లోపల తానెట్లు జనించెననినా తగ వినువంధ్య సూనుని గతి వియదబ్జవే దానంబున యక్షరాజా దాని విధమోనన్ రజ్జువు సర్ప మైన విధమోనన్ తాను పురుషుని చందన మృగజాల శశి విషానము స్వప్నానందముగా రాజా దాని విధమోనన్ రాజువు సర్పమైన విధమోనన్. నాయన శిష్య, లేని ఎరుక బట్టబయలులో ఎట్లు పుట్టెననగా గొడ్రాలునకు బిడ్డ, ఆకాశమునందు పుష్పము, యక్షుల రాజధాని, త్రాడు యందు పాము, మోడు చెట్టునందు దొంగ, ఎండమావుల యందు జలము, కుందేటికి కొమ్ము, మానవుల స్వప్నమునందు ఆనందము నిజముగా పుట్టకపోయినను తోచుచున్నట్లు బట్టబయలునందు మూలము లేని ఎరుక వాస్తవముగా పుట్టకపోయినను ఉన్నట్లు కనపడుచున్నది. ఈ లేనెరుక బట్టబయలులో ఎట్లు పుట్టెననగా గొడ్రాలునకు బిడ్డ అంటే, అసలు గొడ్రాలు అంటేనే బిడ్డలు లేని యొక్క స్వాభావికాన్నే గొడ్రాలు అంటాం. అటువంటి గొడ్రాలకు బిడ్డ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు, పుట్టనే లేదు అని. అదే విధముగా ఆకాశమునందు పుష్పము, భూమి ఆధారము అంటూ లేకుండా ఆకాశములో ఒక మొక్క, దాంట్లో ఒక పుష్పము ఉన్నది అంటే అది ఏ విధంగానూ నమ్మరాని విషయమో, అదే విధముగా ఈ లేని ఎరుక బట్టబయలులో పుట్టనే లేదు. ఇంకా త్రాడు యందు పాము. త్రాడు యందు పాము అంటే, మనం చీకటిలో ఒక త్రాడు కానీ అక్కడ ఉన్నట్లయితే అది పాముగా మనకి ఏ విధంగా తోపింపజేసుద్దో మనకి భ్రమ చెందుతామో, అప్పుడు అది తాడు పాముగానే మనకి ఉన్నట్లు కనపడుతూ ఉన్నది. అయితే వాస్తవముగా అక్కడ ఉన్నది తాడు. కాబట్టి ఆ తాడు యందు పాము లేకనే ఉన్నట్లుగా ఏ తీరుగా మనకి కనపడుచున్నదో, అదే విధముగా ఈ లేని ఎరుక ఈ బట్టబయలులో పుట్టనే లేదు. ఇంకా మోడు చెట్టునందు ఒక దొంగ అంటే, చీకటిలో ఒక చెట్టు అనేది కొంచెం ఎత్తుగా మోడుగా ఉన్నప్పుడు మనకది ఒక
నీడలాగా అది కానీ కనపడుతూ ఉన్నది అంటే మనకు ఏ విధంగా భ్రమ చెందుతాము అంటే అక్కడ ఏదో ఒక దొంగవాడు ఉన్నాడు, అక్కడ నిలబడి ఉన్నాడు దొంగవాడు అని మనకి భ్రమ చెందటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఉన్నది వాస్తవికంగా చెట్టు యొక్క మోడు. అదేవిధంగా ఈ బట్టబయలునందు ఈ ఎరుక అనేది పుట్టనే లేదు. ఇంకా ఎండమావుల యందు జలము. ఇప్పుడు ఎండమావులు అంటే మనకి బాగా ఎండలో తీవ్రంగా కనపడేటప్పుడు ఎడారి ప్రదేశంలో మనకి కొంచెం దూర ప్రాంతంలో అక్కడ నీళ్ళు అలలగా నీటి యొక్క విధానము నీరు ఉన్నట్లుగానే మనకే కనపడుతూ ఉన్నాయి అన్నమాట. అయితే అక్కడ వాస్తవికంగా నీరనేది లేదు. లేనప్పటికీ కూడా ఈ ఎండలకే ఆ దూరంగా కనిపించే ఈ ఎండకే అక్కడ నీరు ఉన్నట్టుగా మనకి కనపడతాయి. దగ్గరకు పోయి కానీ మనం చూసినట్లయితే అక్కడ నీరు అనేది ఉండదు. కాబట్టి ఈ నీరు లేకనే ఎండలకి నీరు ఏ విధంగా కనపడుతూ ఉన్నదో నిజంగా ఉన్నట్లు, అదేవిధంగా ఈ వాస్తవికంగా బట్టబయలునందు ఈ ఎరుకనేది లేనే లేదు. ఇంకా కుందేటికి కొమ్ము. కుందేలుకి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొమ్ములనేది ఉండవన్నమాట. అయినప్పటికీ ఆ కొమ్ము కుందేటికి ఉన్నది అని ఎవరో ఒకరు చూసి చెబితే అది ఏ విధంగానూ అది లేనిదాన్ని ఉన్నట్లుగా చూసి చెప్పటమే కానీ వాస్తవికంగా కుందేలుకి అనేది కొమ్ములనేది ఉండవు. అట్లాగే ఇంకా ఈ స్వప్నమునందు ఆనందము నిజముగా పుట్టకపోయినను తోచుచున్నట్లు, మనం స్వప్నములో ఒక కలగనేటప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము, ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాము అన్నమాట. అయితే వాస్తవికంగా అక్కడ దుఃఖము కానీ ఆనందము కానీ లేనే లేదు. అదేవిధంగా పుట్టకపోయినను బట్టబయలునందు మూలము లేని ఎరుక వాస్తవముగా పుట్టకపోయినను ఉన్నట్లు మనకే తోచుచున్నది, కనపడుతూచున్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ ఉపమానాలు అన్నీ కూడా మన అనుభవంలో ప్రతి ఒక్కరము కూడా వీటిని చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఉపమానాలు దేనికి సంబంధించినవి అంటే లేకనే ఉన్నట్లుగా మనల్ని భ్రమింపజేసి చూపించే ఈ ఉపమానాలన్నీ. గొడ్డురాలు బిడ్డ అంటే గొడ్డురాలు అంటేనే అసలు బిడ్డలు లేని యొక్క పదము గొడ్డురాలు. అటువంటి వాటికి గొడ్డురాలు బిడ్డ అంటే అది అబద్ధమైన మాట. అదేవిధంగా ఒక తాడు యందు పాము, ఇక లేకపోతే ఆకాశమనందు పుష్పము, ఇవన్నీ కూడా ఈ ఉపమానాలు లేకనే ఉన్నట్లుగా చెప్పిన విషయాన్ని అది మనం ఏ విధంగా లేకనే ఉన్నట్లుగా తోపింపజేస్తే వాస్తవికంగా అక్కడ మనం కానీ ఎతికి చూస్తే ఇవన్నీ కూడా లేవు. లేకనే గొడ్డురాలు బిడ్డ, ఆకాశములో పుష్పము, ఒక మోడు చెట్టు మోడు ఉంటే ఒక దొంగవాడల్లే భ్రమపడటం, ఒక తాడుంటే పామని భ్రమపడటం, ఇట్లా ఇవన్నీ కూడా లేకుండానే మనకి ఉన్నట్లుగా కనపడే ఒక భ్రమనమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు మనం ఈ జ్ఞానంతో గుర్తెరిగే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో ఏది కూడా వాస్తవము అంటూ కానే కాదు. మరి వాస్తవం కాదు అంటే ఇప్పుడు చెప్పుకున్న ఉపమానాల ప్రకారంగానే ఈ జ్ఞానము అనేది ఒకదాన్ని ముందు మనం గుర్తెరిగినప్పుడు అది వెంటనే మళ్ళీ మటుమాయమైపోయి మళ్ళీ రెండవ దాన్ని గుర్తెరగటం అంటూ జరుగుతూ ఉంటుంది.
అందువల్ల మనం ఏమనుకుంటూ ఉంటాం అక్కడది అది వాస్తవకంగా గుర్తెరిగి లేకుండా పోయేది అని అనుకుంటే అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మన నిజ జీవితంలో అదే జీవితం, అదే శాశ్వతం, అదే ఉన్నట్లుగా, అదే మనకి ఈ జీవితాన్ని మొత్తం నడిపినట్లుగా మనం భ్రమపడి ఈ లేనిది లేకనే ఉన్నట్లుగా అక్కడికక్కడే కల్పింపబడ్డ ఈ జ్ఞానం, గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో అక్కడికక్కడే కల్పింపబడుతూ ఉన్నది, అక్కడికక్కడే మటుమాయమైపోతూ ఉన్నది మన జీవిత ప్రయాణం మొత్తం కూడా. ప్రతి ఒక్కటి కానీ మనం పోల్చుకొని చూసుకున్నట్లయితే ఉదయం లేచినది మొదలు సాయంకాలం పడుకునే మట్టికి మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఆలోచన కూడా అక్కడికక్కడే కనీసం తయారు కావడం, అక్కడికక్కడే ఏమీ లేకుండా పోవటం అన్నమాట. ఈ విధంగా మన సాయంత్రం ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా ఈ జాగ్రత్త ఉన్నంతసేపు ఏమేమో చేసినట్లు, ఏమేమో ఆడినట్లు, ఏమేమో పాడినట్లు, ఏమేమో చిత్ర విచిత్రాలని మనం అనుభవించినట్లు చూస్తుంటాం. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఇవన్నీ కూడా ఏమీ లేకుండా పోతూ ఉంటాయి. ఇంకా దగ్గరగా కానీ మనం చూసినట్లయితే అప్పటికప్పుడే మనకులోని తయారయ్యి అప్పటికప్పుడే లేకపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ అప్పటికప్పుడే లేకపోతూ ఉంటే ఈ జ్ఞానం అనేది గుర్తెరిగేదానికి ముందు ఉండే యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే వాస్తవమైన ఇక్కడ బట్టబయలు. మరి ఆ బట్టబయలే మనం అయి ఉన్నప్పుడు ఇక మనలో ఈ బట్టబయలునందు కల్పింపబడ్డ ఇది లేనిది ఉన్నట్లుగా భ్రమ చెందే మన జీవితం ఏదైతే ఉన్నదో అది మనం ఏ విధంగా భావించే విధానాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నేసుకొని విచారించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే పెద్దలు, మహాత్ములు అటువంటి అనుభవాన్ని పొంది లేనిది లేనట్లుగాను, ఉన్నది ఉన్నట్లుగాను మనకి వివరించి ఈ గ్రంథాల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది. అయితే వాళ్ళు తెలియజేసినంత మాత్రాన మనకు వెంటనే చదివినంత మాత్రానే మనకి ఈ గ్రంథాలు అనేది అర్థం కావు. ఎందుకు అంటే కనపడే యొక్క దృశ్యరూపకము, కనపడే వస్తువు అయితే మనకు గోచరించుద్ది, కానీ కనపడకుండా ఉండే స్వరూపాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా కాంచి అనుభూతిని పొంది దాన్ని మనకి వెనకతరానికి ఇది ఉపయోగపడుద్ది అని మన గ్రంథరూపంలో మనకి ఇక్కడ గ్రంథాన్ని తయారు చేసి మనకి అందించడం అనేది జరిగింది. కాబట్టి అంతటితోటి గ్రంథాన్ని చదివినంత మాత్రానే మనకు అర్థమవుద్దా అంటే అర్థం కాదు. ప్రతి ఒక్కరం కూడా ఈ ఎరుకంటే, ఈ జ్ఞానం అంటే అంత తేలిగ్గా సులువుగా మనకి గోచరం అయ్యేది కాదు. ఎందుకు అంటే మన శరీరమే మనం అయి ఉన్నాము, శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. ఈ శరీరమే నేను అనుకొని నేను పుట్టాను, నేను అది సాధించాను, ఇది చేశాను, నా బాల్యంలో నేను అటువంటి ఆటల పాటలు ఆడాను, నేను ఈ చదువులు చదివాను, ఈ ఉద్యోగాలు సంపాదించాను, నా పేరు ప్రఖ్యాతలు ఎంతో గొప్పగా ఉండయి, మా కుటుంబ వ్యవహారం ఎంతో గొప్పగా ఉన్నది. ఈ తీరుగా మన బతుకంతా, మన జీవన విధానం అంతా ఈ తీరుగా ఈ శరీరానికి సంబంధించిన విషయాలే తప్ప ఈ శరీరానికంటూ ఒకటి లోన సూక్ష్మంగా చేతనారూపకంగా ఉండి కనపడకుండా ఉండి ఈ కనపడేదాన్ని నడుపుతూ ఉన్నది అన్న విచారణ మనకు ఎవరికీ కూడా రాదు. అందువల్లే మనకి ఈ జ్ఞానం యొక్క విధానం కానీ, ఈ జ్ఞానంతో గుర్తెరిగే ఎరుక యొక్క స్వరూపం కానీ గోచరం కాదు. వాస్తవకంగా జ్ఞానం యొక్క స్వరూపమే ఇక్కడ ఈ శరీరంలో మొత్తం నిబిడీకృతం అయ్యండి ప్రతి ఒక్కదాన్ని కదిలించటం కానీ, ప్రతి ఒక్కదాన్ని గుర్తెరగటం కానీ, ప్రతి ఒక్క క్రియకి కూడా మూలమయ్యి ఉందన్నమాట. అదే వాస్తవమైన జ్ఞానస్వరూపం. మనం ఆ జ్ఞానస్వరూపమే మనం కానీ ఈ శరీరమే నేను అనుకున్న కనపడే ఈ దృశ్యం కాదు. ఎందుకంటే కనపడేదానికి కనపడకుండా అవ్యక్తంగా ఉండి ఈ కనపడేదాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నది అవ్యక్తంగా ఉండే యొక్క జ్ఞానస్వరూపమే, ఆత్మ యొక్క స్వరూపమే తప్ప ఈ కనిపించే యొక్క ఈ శరీరం అనేది ఎప్పటికీ కానే కాదు. అందువల్ల మనం ఏమనుకుంటూ ఉన్నాం, ఈ శరీరమే నిజము అనుకొని, శరీరమే సర్వ కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము అనుకొని, ఈ శరీరమే నేను అనుకొని అహంకారం చెంది ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవరాశి కూడా ఇక్కడ జీవనోపాధి అనేది
గడుపుతూ ఉన్నది. అయితే ఇది ఏ విధంగా మనం బయటపడగలుగుతాము అంటే, మనం ఈ పెద్దలు ఇచ్చిన ఇటువంటి సూక్తుల ద్వారా, ఆ పెద్దల యొక్క ప్రబోధం ద్వారా, వాళ్ళు చూపించిన మార్గం ద్వారా ప్రతి ఒక్కరము కూడా బాగుగా విచారణ అంటూ చేసి, ఆ విచారణ ద్వారా ఏది నిజమో ఏది అబద్ధమో అన్న సంగతే మనమే దృఢపరుచుకున్నప్పుడు వాస్తవకంగా జ్ఞానస్వరూపం అనేది ఎట్లా ఉన్నది, ఏమై ఉన్నది ఈ శరీరములని ప్రతి ఒక్కరము కూడా జ్ఞానస్వరూపంగా మారిపోయేదానికి, లేనిది లేనట్లుగా విడగట్టుకుంటే ఉండస్వరూపంగా మారిపోయేదానికి తప్పనిసరిగా మానవుడి యొక్క ప్రత్యేకత అనేది అక్కడ నిరూపించుకునే యొక్క విషయం ఎంతైనా ఉన్నది. ఓం తస్సత్.